Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఎండాకాలంలో ఎండలు కామన్. అదే వర్షాలు పడితే, అది కూడా ఒక్క చోట మాత్రమే వర్షాలు కురిస్తే ఏదో వింత జరిగిందని అనుకుంటారు కదా. అలాంటి వింతే ఒకటి వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న గానుగ చెట్టు నుంచి నీటి తుంపర్లు పడుతున్నాయి. మండు టెండల్లో చెట్టు చిరుజల్లులు కురిపిస్తూ ఉండడంతో అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఆ చెట్టు దగ్గర అటు ఇటు వెళ్లే ప్రజలు ఆసక్తిగా చూస్తూ సెల్ ఫోన్లో చెట్టు నుంచి వచ్చే నీటి తుంపర్లను కెమెరాలో వీడియోలు తీస్తున్నారు. ఎండాకాలంలో ఎండల వేడికి మనుషులే తట్టుకోలేరు. ఇక చెట్లయితే వాడిపోయి కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో కలకల్లాడే చెట్లు మొక్కలు ఎండాకాలం రాగానే నీరు లేక ఎండిపోతూ ఉంటాయి. కానీ ఓ చెట్టు మాత్రం మండు వేసవిలోనూ వర్షం కురిపిస్తోంది. దాని ఆకుల నుంచి నీటి తుంపెరలు పడుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజంగా అలానే జరుగుతోంది. ఎలా సాధ్యం అనే డౌట్ రావచ్చు మీకు. అవును, ఇది నిజమే. నిజంగానే గానుగ చెట్టు నుంచి నీటి తుంపర్లు పడ్డం అక్కడి గ్రామస్తులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కొందరు మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా తీశారు. ఈ వీడియో చూసినట్టయితే మీకే క్లారిటీ వస్తుంది. ఇది ఎక్కడో తెలుసా? నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ పెద్ద కానుగ చెట్టు ఉంది. అక్కడే ఒక ఆటో స్టాండ్ కూడా ఉంది. ఆటోల కోసం వచ్చే వారంతా ఆయా కానుగ చెట్టు కింద నిల్చుంటూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఆ చెట్టు పై నుంచి నీళ్లు పడ్డం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆకాశం వైపు చూస్తే భగభగా మండే సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇక్కడేమో వర్షం పడుతోంది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు అయ్యాక తెలిసింది అవి చెట్టు ఆకుల నుంచి పడుతున్న నీటి జల్లులని. అయితే మొదట అందరూ అవి పక్షుల విసర్జనం అనుకున్నారు. కానీ నీళ్లు పడ్డం ఎంతకీ ఆగకపోవడంతో పరిశీలించి చూశారు. కానుగ చెట్టు నుంచే తుంపర్లు పడుతున్నాయని తెలిసిపోయింది. దాంతో ఆ చెట్టును చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. చెట్టు నుంచి నీళ్లు ఎందుకు పడుతున్నాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఎక్స్పర్ట్స్ ని సంప్రదించగా చెట్టు ఆకుల రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా నీరు ఆవిరై అది తుంపర్లుగా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతే తప్ప ఇందులో వింతేమీ లేదని చెప్తున్నారు. కానుగ చెట్టు మాత్రమే కాదు, అన్ని చెట్లలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందని వెల్లడిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలంతా కాస్త కుదుటపడ్డారు. మరి మీ ఊళ్ళో ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేసి మాకు చెప్పండి.